హాయ్ నమస్తే వెల్కమ్ టు మారా మీడియా నేను మీ కేవీఆర్ చంద్రబాబు నాయుడు అంటే విజువలైజేషన్ చేసి రాబోయే అంటే సమీప భవిష్యత్తులో జరగబోయే మార్పులను చూసి వాటిని అడాప్ట్ చేసుకునే పెద్ద విజనరీ కదా మరి పెన్షన్లు వాలంటీర్ వ్యవస్థ లాంటి అతిపెద్ద సంస్కరణలను ఎందుకు 14 ఏళ్ల పాటు సీఎం గా ఉన్న వ్యక్తి అమలు చేయలేకపోయాడు. సరే దాని సంగతి వదిలేయండి. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన సంస్కరణలో భాగంగా ఇంటికి తెచ్చిచ్చే పెన్షన్ ను ఆపి రకరకాల కుట్రలు చేసింది ఈ పచ్చమంద. దీనికి తోడు విద్యార్థులకు ఆసరా కావచ్చు, రైతులకు రైతు భరోసా కావచ్చు, షాదీ ఖానా, షాదీ తోఫా ఇట్లాంటివన్నీ ఆపే ప్రయత్నం ఎందుకు చేసినట్టు దీనికి సంబంధించి కోర్టు కూడా నిన్న ఒక రోజు గడువు ఇచ్చి గురువారం రోజు అంటే ఈ రోజు గడువు ఇచ్చి 14,167 కోట్ల రూపాయలను వివిధ పథకాల రూపంలో అంటే గవర్నమెంట్ ముందస్తుగా అంటే పర్టికులర్ డేట్స్లో వేసేందుకు రెడీ చేసిన డబ్బును వేయొచ్చు అని చెప్పి ఒకరోజు పర్మిషన్ ఇచ్చింది. దీని మీద కూడా టీడీపీ పచ్చమంద కుట్రలు మళ్ళీ మొదలుపెట్టింది. ఎన్నికల సంఘానికి రివ్యూ పిటిషన్ వేయడంతో ఎన్నికల సంఘం దాన్ని హోల్డ్లో పెట్టింది. ఇంకా అది ఈ రోజుకు అవ్వదు. దాంతో ఇప్పటిదాకా వచ్చిన రైతు భరోసా అంటే నోటికాటి ముద్దను లాగేసేలాగా ఆ రైతు భరోసా, ఈబీసీ నేస్తం ఇట్లాంటివన్నీ కూడా ఆగిపోయినట్టు. ఒకసారి కోర్టు తీర్పు ఏమి ఇచ్చింది, వీళ్ళు ఎక్కడ రివ్యూ పోయినో ఒకసారి చూద్దాం. ఇగో గతంలో ఎన్నికల సంఘానికి ఇదే పచ్చముట ఇచ్చిన కంప్లైంట్ మొత్తం 14,000 కోట్ల రూపాయలను ఆసరా స్కీమ్ కింద జనవరి 23నే 6,394 కోట్ల రూపాయలను బ్యాంకులో రెడీగా పెట్టిండ్రు. వైఎస్ఆర్ కళ్యాణ మస్తు, వైఎస్ఆర్ షాదీ తోపా 78 కోట్లు, జగనన్న విద్యా దీవెన 708 కోట్లు, ఫార్మర్ ఇన్పుట్ సబ్సిడీ 1,294 కోట్లు, వైఎస్ఆర్ చేయూత 5,060 కోట్లు, వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం 629 కోట్లు, మొత్తంగా 14,165 కోట్ల రూపాయలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు రెడీగా పెట్టింది. వీటిని పర్టికులర్ డేట్స్లో రిలీజ్ చేసేందుకు సిద్ధం చేసి పెట్టింది. ఎప్పుడు 5 నెలల క్రితమే, 4 నెలల క్రితమే. అయితే మధ్యలో మార్చి 17న ఎన్నికల షెడ్యూల్ రావడం, ఇవి ఆగిపోవడం, ఈ తంతంతా అట్లా ఆగిపోయిందనమాట. అయితే దీని మీద గవర్నమెంట్ రివ్యూకి వెళ్ళడం, ఈ పచ్చముట పదే ఎన్నికల సంఘానికి కంప్లైంట్ చేయడం, ఈ తతంగం అంతా నడిచిట్ట కాదని చెప్పి లాస్ట్కు హైకోర్టు గడప దొక్కితే హైకోర్టు ఏం తీర్పిచ్చింది, ఫస్ట్ రెస్పాండెంట్ డేటెడ్ 9/5 అంటే మే 9న కవరింగ్ ది అబౌవ్ సెడ్ సబ్జెక్ట్ వెల్ఫేర్ స్కీమ్స్ ఆర్ ఓన్లీ కెప్ట్ ఇన్ అబయాన్స్ అప్ టు 10/5/2024 అంటే ఈరోజు 10వ తారీఖు గురువారం ఓన్లీ అండ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈస్ డైరెక్టెడ్ నాట్ టు రిలీజ్ ఎనీ సబ్జెక్ట్ ఫండ్స్ అమౌంట్ బిట్వీన్ 11 and 13 స్ట్రిక్ట్లీ. అంటే మానవతా దృక్పథంతో మీరు ఏమన్నా చేయదలిస్తే ఈ ఒక్కరోజు మాత్రమే 9-10వ తారీఖులో మాత్రమే చేయమని చెప్పి ఎప్పుడు నిన్న అర్ధరాత్రి తీర్పిచ్చింది. సో ఇవాళ ఒక్కరోజు మిగిలింది. ఇక రేపు అంటే 11 నుంచి 13 మధ్య అంటే పోలింగ్కి ముందు వరకు కూడా ఈ డబ్బులను వేయడానికి వీల్లేదని చెప్పి కోర్టు ఖచ్చితమైన గైడెన్స్ ఇచ్చింది అనమాట. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే కోర్టు ఏమో అట్లా స్పందించింది, ఎన్నికల సంఘానికి ఈ పచ్చముట నవతరం పార్టీ అని అడ్డం పెట్టుకొని దాంతో ఈసీకి మళ్ళా రివ్యూ పిటిషన్కి వెళ్ళడం, అదే నవతరం పార్టీతో హైకోర్టుకు వెళ్ళడం. అంటే ఇదంతా ఏంటంటే తాయిలాలు ప్రజలకు డబ్బులు ఓట్లేసి ప్రజలకు డబ్బులు డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లలో జమ చేసి ఓట్లు కొనే ప్రయత్నం అని చెప్పి చేస్తారు. గత 5 ఏళ్లుగా ఇవే పథకాల కింద ఇట్లనే అమౌంట్ రిలీజ్ చేస్తూ వచ్చింది వైఎస్ఆర్ సర్కార్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్. రెగ్యులర్ ఇంటర్వెల్స్లో మార్చిలో కొన్ని, జూన్లో కొన్ని, జూలైలో కొన్ని, అక్టోబర్లో కొన్ని, డిసెంబర్లో కొన్ని, ఇట్లా అంటే ఒక్కసారి అంటే ఆర్థిక పరిస్థితి మెరుగుపడే కొద్దీ డబ్బులను రిలీజ్ చేస్తూ రావడం అంటే వైఎస్ జగన్ అనుసరించిన ఆనవాయితీ. ఆ ప్రకారంగా దీనికి డబ్బులు రెడీ చేసినా కూడా అంటే నోటికాటు ముద్ద అవకాశం వచ్చినా ఈరోజు రైతు భరోసా ఫార్మర్ ఇన్పుట్స్ సబ్సిడీ ఉంది చూడండి 1,294 కోట్లు. ఈరోజు యాసంగిని సాగు చేసుకోవడానికి వాళ్ళు దుక్కి దున్నేందుకు, విత్తనాలు కొనుగోలు చేసేందుకు, వాటిని రెడీ చేసుకునేందుకు ఈ డబ్బులు అవసరం. వీటిని కూడా ఆపేసింది. పురుగులు పడిపోతారు ఇట్లాంటి పనులు చేస్తే. ఇక ఈబీసీ నేస్తం కింద 629 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు. ఈ డబ్బులతోన పిల్లలు మెటీరియల్ కొనుక్కోవడమో లేదంటే కోచింగ్లకు వెళ్ళడం ఏదో ఒక పని చేస్తారు కదా, వాళ్ళ నెత్తిన కొట్టినట్టు అయింది. ఇప్పుడు వాళ్ళ కడుపు కొట్టినట్టు అయింది. చదువుకున్న పిల్లలను, రాష్ట్రానికి ఆదాయం తీసుకొచ్చే రైతులను, నోటికి ముద్దను అందించే రైతులను, ఇట్లా అన్ని రకాలుగా ఈ షాదీ ఖానా, షాదీ తోఫా ఇవి పక్కన పెడితే ఆసరా స్కీమ్ కింద పెన్షన్లను ఇట్లాంటివన్నీ ఆపే ప్రయత్నం చేశారు. వీళ్ళని ఏమనాలి ఈ పచ్చముటాను? వీళ్ళు రాష్ట్ర ప్రజలకు బాగు చేస్తారా, మంచి చేస్తారా? ఇప్పటికే పెన్షనర్ల వ్యవహారం ఎంత ప్రహసనంగా మారిందో చూసినాం కదా. 2 నెలలు ఏప్రిల్, మే ఇంచుమించు 40-50 మంది అవ్వతాతలు చనిపోయినారు. వాళ్ళ ఉసురు ఊరికే పోదు. సాఫీగా 58 నెలల పాటు సాఫీగా సాగిన తతంగం ఈ 2 నెలల్లోనే ఎందుకు డిస్టర్బ్ అయింది? ఒక్కసారి ఆలోచించండి. నిమ్మగడ్డ రమేష్ కుమార్ చౌదరి
ఈసీకి కంప్లైంట్ చేయడం, కోర్టుకు రెగ్యులర్గా కంప్లైంట్ చేయడం, కేసులు వేయడం. ఈసీ అంటే దానికి బుర్ర ఉండదు, మైండ్ ఉండదు, మెకానికల్గా పనిచేస్తారు. ప్రతిపక్షాలు, అధికార పక్షం ఎవరైనా కంప్లైంట్ చేయొచ్చు. దానిలో సహాయతగా ఉందంటే ఆపేయడం వాళ్ళ తంతు అనమాట. ఇప్పుడు ఈ రైతులకు సంబంధించి వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం ఇవన్నీ ఎట్లా ఎన్నికల తర్వాత వేస్తారా, లేదంటే కొత్త ప్రభుత్వం కొలువైనాక? అప్పటి వరకు అంటే కాగల కార్యం అయిపోతుంది కదా, యాసంగి టైం అయిపోతుంది. పిల్లలకు ఏమైనా కోర్సులు, ఫీజులు ఇవన్నీ ఏమైనా కట్టుకునేది ఉంటే అది కూడా టైం అయిపోతుంది. ఇవన్నీ ఎవరు కవర్ చేయాలి? ఇట్లా ఉంటుంది పచ్చముట తతంగం. సో వీళ్ళకు సాగనంపడం తప్పిస్తే వేరే ఆప్షన్ లేదు. మంచి చేయడం ఎట్లాగూ చంద్రబాబు నాయుడుకు ఆయన పచ్చమందకు చాత కాదు. చేసే వాళ్ళని కూడా చేయకుండా ఇట్లా డిస్టర్బ్ చేస్తున్నారంటే ఇంక వీళ్ళని ఏమనాలి? ఇంక మీరే డిసైడ్ చేసుకోవాలి. ఇది ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఎన్నికల తతంగం, ప్రతిపక్షాల కుట్రలు. సో తాము కనుక గవర్నమెంట్లోకి వస్తే, అధికారంలోకి వస్తే జగన్ కంటే మెరుగైన హామీలు ఇస్తాం, జగన్ కంటే మెరుగైన సంక్షేమాన్ని ఇస్తామని చెప్తే ప్రజలు నమ్మాలనా? ఉన్న వాటినే ఇప్పించే దిక్కు లేదు. దీనికి అడ్డం పడాల్సిన అవసరమే ఉంది. కరెక్ట్ ఎన్నికల సమయంలోనే డబ్బులు ఎందుకు వేయాలని? ఇవన్నీ ఎన్నికల కోసం కాదు, అది ఒక స్ట్రక్చర్. పలానా టైంలో వేయాలని చెప్పి ఆర్థిక శాఖ ఒక నివేదిక పెట్టుకుని ఉంటుంది. అవన్నీ రెడీ చేసి పెట్టుకున్నారు. మధ్యలో నోటిఫికేషన్ వచ్చింది, ఆగిపోయినాయి. ఇప్పుడు కోర్టు ఆదేశించింది, అంతా బాగానే ఉంది. కానీ ఎన్నికల సంఘానికి మళ్ళీ ఈ నవతరం పార్టీ తరఫున దాని వెనుకలో ఉండేది కూడా టీడీపీ పార్టీనే, టీడీపీ నేతలే. ఎట్లా గెలుపు మీద అవకాశాలు లేవు, గెలుస్తామన్న నమ్మకం లేదు. గ్రౌండ్ లెవెల్లో మొత్తం అంటే జనమంతా వైఎస్ జగన్కు జై కొడుతున్న పరిస్థితి. ఇంకా ఏదో రకంగా కనీసం ఇట్లాంటి చిల్లర పనులు, చిల్లర శాస్త్రాలు చేస్తేనన్నా కొన్ని ఓట్లు పెరుగుతాయేమో నా ఉద్దేశం. ఈ పప్పులు ఉడకవు అని చెప్పి నిరూపించాల్సిన అవసరం ఉంది. సో రేపటి పోలింగ్లో మీ సత్తా ఏంటో చూపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరే మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.